కొద్ది నిమిషాలు మరి వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. మనము గత వారము నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపమానాలను ధ్యానించాలి అనే ఉద్దేశాన్ని కలిగి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే అది ఒక గ్రీకు పదానికి పారాబోలే అంటే పక్కన ఉంచడము అనే అర్థం. అంటే ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే తెలియని విషయాన్ని తెలిసిన విషయముతో పోల్చి మాట్లాడడాన్నే ఏమన్నారంటే ఉపమానము అని తెలియజేశారు. ఇక్కడ ఉపమానానికి అర్థం ఏమిటి అంటే పరసంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడాన్నే ఉపమానము అని అన్నారు. అయితే ఈ ఉపమానాల ద్వారా దేవుడు పరలోక రాజ్య విషయాలను జనులకు నేర్పించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే పాత నిబంధన కాలంలో కూడా మనం చూసినప్పుడు దావీదుతో నాతాను ప్రవక్త వచ్చి ఒక కథారూపకంగా మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటాం. కొంతమందికి నిజంగానే స్ట్రైట్గా ఏదైనా విషయం చెప్తే అర్థం కాదు, కాబట్టి అర్థం అవడానికి ఏదైనా కథాపూర్వకంగా కూడా విషయాలు తెలియజేస్తూ ఉంటారు. అయితే మా చిన్నతనంలో అయితే ఏబిసిడీలు అంటే ఏ రాసి బి రాసి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు స్కూళ్ళల్లో ఒకవేళ మీరు నర్సరీ కానీ ఎల్కేజీ కానీ జాయిన్ చేస్తే ఏబిసిలు ఏం నేర్పించట్లా. ముందుగా ఏం నేర్పిస్తున్నారంటే స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అని నేర్పిస్తూ ఉన్నారు. అంతేనా? అంటే జనాలకి అర్థమైన విధంగా నేర్పించడానికి టీచర్లు ఎలాగా ఈరోజు కృషి చేస్తూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా జనులకు అర్థమవ్వాలనే ఉద్దేశముతో పరలోక సంబంధమైన విషయాలను జనాల కొరకు వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము మొదటి ఉపమాన భాగాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఈరోజు మనము నేర్చుకునే ఉపమానము దేనిలో ఉన్నది అంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్న ఉపమానాన్ని మనం ధ్యానిద్దాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన 3.5 సంవత్సరాల్లో పనిచేసిన దాని గురించి జీవగ్రంథము ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉన్నదంటే ఆయన ఎవరితో ముచ్చట్లు వేసినట్లుగా ఎక్కడా కూడా లేదు. ఆయన ఖాళీగా తిరుగుతున్నట్లు కూడా ఎక్కడా లేదు. ఆయన సమయాన్ని వృధా చేస్తున్నట్లుగా కూడా ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో సమయము దొరికినప్పుడల్లా కూడా ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే వాక్యమును బోధించేవాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే ఒక సముద్ర తీరమున ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ శాతము గలిలయ సముద్ర తీరమున వాక్యాన్ని ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన వాక్యము చెప్పినప్పుడు అనేకులు కూడా వినాలి అన్న ఆసక్తి బాగా ఉండేది. ఈరోజు నిజంగా కొంతమంది చెప్తే బాగా వినాలనిపిస్తూ ఉంటుంది, కొంతమంది చెప్తే ఎప్పుడు ముగిస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటే ఆయన చెప్పే విధానము, ఆయన పోల్చే విధానము, ఆయన వివరించే విధానాన్ని బట్టి అనేకులు వాక్యము వినడానికి ఆసక్తిని కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, అక్కడ ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండు. అంటే జనాలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే సముద్రం పక్కన ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే సముద్రంలో ఉన్న దోణి ఎక్కి నిలబడ్డాడు. మీరు ఎప్పుడైనా కూడా చూడండి, లీడర్ అనేవాడు ఒక హై స్థాయిలో నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. ఒక టీచర్ అనేవాడు ఒక పీఠం మీద నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి కూడా ఒక స్టేజ్ని ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అంతేనా? అయితే అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే
జనాలందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారేమో సముద్రము దాని మీద ఓడలో ఉన్నాడు. జనాలందరూ ఎక్కడ ఉన్నారంట? నేల మీద ఉన్నారు. అయితే రెండో వచనానికి వద్దాం. రెండో వచనం, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధతో వారితో ఇట్లా నేను అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొన్న కూడా మేము ఒక ఊరు వెళ్ళాం. ఏ ఊరంటే గంపలగూడెం అనే ఒక ఊరు వెళ్ళాం. అయితే బ్రదరు, మాది ప్రసంగి గ్రంథం అయిపోయింది, మరొక పుస్తకాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం అని చెప్పాం. వెంటనే విశ్వాసులకు అన్నీ నేర్పించకూడదు బ్రదర్ అన్నాడు. విశ్వాసులకు ఏం చేయకూడదంట? అన్నీ నేర్పించకూడదు. అన్నీ నేర్పిస్తే వాళ్ళకు కూడా ఏమొస్తాయంటే తలకి కొమ్ములు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అయితే కానీ జనాలకున్న ఆలోచనలు, సేవకులకు ఉన్న ఆలోచనలు యేసుక్రీస్తుకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తను చాలా క్షుణ్ణముగా ఎవరికి నేర్పించాలనుకున్నాడంట? జనాలకి నేర్పించాలనుకున్నారు. విని లోబడిన వాళ్ళు ధన్యులు, విని ఎదురు మతంగా ఉన్నవాళ్ళు వాళ్ళ నాశనానికి వాళ్ళే కొని తెచ్చుకునేవాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు. ఎన్ని సంగతులు అంటండి? ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎన్నడైనా కూడా ఆరాధన ఈ నెల మనం కూర్చుంటాం కదా, నేను ఒక్కోసారి నా ఆదాయం ఎంత, నా ఖర్చులు ఎంత అని రాసుకుంటూ ఉండేవాడిని. రాసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కోసారి భయం వేసేది, ఏంటి ఇంత ఖర్చు ఉందా అని. అందుకే ఇంకా రాయడం కొంతకాలం తర్వాత ఆపేసా. అయితే మీరు ఎప్పుడైనా కూడా నెలంతా అయిపోయిన తర్వాత, ఈ నెలంతా కూడా నేను దేవుని సంగతులు ఎన్ని విన్నాను సంఘంలో అని రాసుకుంటే ఎన్ని పుస్తకాలు, ఎన్ని పేజీలు నిండబడతాయి మీ దగ్గర? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారేమో జనాలతో చాలా సంగతులు చెప్పాడు, జనాలు కూడా చాలా సంగతులు విన్నారు. అయితే ఈరోజు స్థానిక సంఘంలో ఉన్న సభ్యులం మనం. స్థానిక సంఘంలో వారంలో 3-4 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 3-4 కార్యక్రమాలు అంటే 4 4 16, అంటే ఖచ్చితంగా ఒక 16 పాఠాలు నేర్చుకోవాలి. సరే, సరాసరి ఒక 10 పాఠాలు వేసుకుందాం. నిజంగా మనము నెలంతటిలో ఒక 10 పాఠాలు సంఘంలో నుంచి నేర్చుకోగలుగుతున్నామా? ఒక 10 పాఠాలు. పోనీ ఎన్ని నేర్చుకోగలుగుతున్నారంటే మిమ్మల్ని అడిగితే ఎన్నెన్ని ఉన్నాయి? ఒక 4 ఉంటాయి. లేదా ఆ 4 ఏంటంటో చెప్పండి. ఎప్పుడెప్పుడు? మొదటి ఆదివారం, రెండో ఆదివారం, మూడో ఆదివారం, 4వ ఆదివారం. దీనిలో కొంతమంది భక్తిగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ 4ట్లో 2 పక్కన పెడతారు. అంటే వాళ్ళు ఎన్ని 2 పాఠాలు నేర్చుకున్నట్టు? 2 పాఠాలు. దీంట్లో ఇంకా అతి భక్తిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 4లో 3 పక్కన పెడతారు. ఎన్ని నేర్చుకున్నట్టు? 1 నేర్చుకున్నట్టు. అంటే ఇది ఎవరినో కించపరచాలని కాదు, కానీ ఈరోజు మనం ఎంత బాగా నేర్చుకోగలుగుతామో, ఎన్ని సంగతులు బాగా వినగలుగుతామో అంత బాగా అభివృద్ధి పడగలుగుతాం. ఒకవేళ మనము నెలంతటిలో పాఠాలు నేర్చుకోవడం లేదు అంటే మనము సరైన విద్యార్థులము కాదు, సరైన క్రైస్తవులము కూడా కాదు అని మనం నేర్చుకోవాలి. అయితే చూడండి 3వ వచనం, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ఉపమానాన్ని ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమయం దొరికినప్పుడల్లా కూడా ఆయన యొక్క జీవితంలో ఆయనను మెచ్చుకోదగ్గ విషయం ఏమిటి అంటే, ఏ సమయాన్నైనా కూడా ప్రసంగానికి సమయంగా ఆయన మార్చుకోగలడు. కొంతమంది కూడా ఏ మాటైనా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలరు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయమైనా తనకి అనుకూలంగా ప్రసంగాలను వివరించే విధంగా, బోధించే విధంగా సమయాన్ని బోధిస్తూ ఉంటాడు. ఒక్కోసారి దీన్ని చదివినప్పుడు నేను సేవకు వచ్చి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది. జూలై నెల 2023లో వచ్చా. 2024కి 1 సంవత్సరము, ఇక్కడ 2025కి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 600, 700, 730 రోజులు, అంతేనా? ఈ 730 రోజుల్లో నాకు అర్థమైంది ఎంత మేరకు దేవుని కొరకు వాక్యాన్ని బోధించా. ఇప్పుడు సేవకుడుగా నిర్ణయించుకుని వాక్యాన్ని బోధించాలి, వాక్యానుసారంగా జీవించాలి అనే నిర్ణయం తీసుకుని సేవలోకి వచ్చాను కదా.
మరి సేవలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 700 రోజులు అవుతుంది కదా. ఈ 700 రోజుల్లో ఒక 700 ప్రసంగాలు చెప్పాలిగా. రోజుకో ప్రసంగం చెప్పినా అయితే అన్ని ప్రసంగాలు చెప్పలా. అంటే పోనీ ఎన్ని చెప్పుంటాం, ఓ సగం చెప్పుంటామా అంటే 350 ప్రసంగాలు చెప్పాలి. పోనీ అన్ని చెప్పామా అంటే అన్నీ కూడా చెప్పలా. పోనీ 350లో సగం ప్రసంగాలు ఎన్ని? 175. పోనీ 175 ప్రసంగాలు అన్నీ అని చెప్పామంటే అన్నీ కూడా చెప్పాల. అంటే ఒక బెస్ట్ ప్రీచర్ కాదు. ఒక బెస్ట్ ప్రీచర్ ఏం చేస్తాడంటే తన ప్రతి సమయాన్ని కూడా దేవుని వాక్యమును బోధించే కొరకు వాడతాడు. ఇందా మీకు ఏం చెప్పానంటే ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే తన సమయాన్ని వాక్యము వినడానికి కేటాయిస్తాడని చెప్పా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఒక మంచి సేవకుడు తన ప్రతిరోజు దినచర్యలో ఎవరికో ఒకరికి ఏదో ఒకలాగా వాక్యాన్ని బోధించుకుంటూ ఏం చేస్తాడంట, ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఒక బెస్ట్ ప్రీచర్ కనపడుతూ ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు ఎవరి గురించి చెప్తూ ఉన్నాడంటే వాక్య భాగము అక్కడ పరిశీలిస్తున్నప్పుడు 3వ వచనం, వినుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈయన ధోనిలో ఉండి సరస్సు మీద ఆ ఒడ్డున నిలబడ్డ వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. అంటే వీళ్ళందరికీ కూడా ఒక వాక్యాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఆ యొక్క వాక్యం యొక్క హెడ్లైన్ ఏమిటి అంటే విత్తువాడి విత్తనం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో కొంతమంది ఒక్కోసారి అడుగుతూ ఉంటారు, బ్రదరు మీరు ఎప్పుడు హెడ్లైన్స్ చెప్పరేంటి అని. అంటే పాఠానికి మొదటి పేరు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి సినిమాకి ఏముండిద్ది? ఒక పేరు ఉండిద్ది. ప్రతి మనిషికి కూడా ఏముండిద్ది? ఒక పేరు ఉండిద్ది. ప్రతి ప్రసంగానికి కూడా ఏముండాలి? ఒక పేరు ఉండాలి. ఒక్కోసారి ఏ పేరు లేని ప్రసంగాలు చెప్తారేంటి బ్రదర్ అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రసంగం చేసినప్పుడు ప్రసంగం యొక్క హెడ్లైన్ లేదా ప్రసంగం యొక్క పాఠము పేరు ఏంటంట? విత్తువాడు విత్తుటకు వెళ్ళెను. నేను నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఏదోలా చూస్తూ ఉంటాం, కానీ క్షుణ్ణంగా చూడగలిగినట్లయితే అతనిలో ఒక మంచి కొడుకు కనపడతాడు, అతనిలో మంచి ప్రీచర్ కనపడుతూ ఉంటాడు, అతనిలో మంచి విశ్వాసి కనపడుతూ ఉంటాడు, అతనిలో మంచి ఒక సమాజ సేవకుడు కనపడుతూ ఉంటాడు. అలాగే ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎవరిని చూస్తామంటే ఒక మంచి బోధకుడిని చూస్తాం. ఒక బోధకుడు పాఠాన్ని ప్రారంభించేటప్పుడు జనాలందరినీ కూర్చోపెట్టి ఆయన ఒక స్థానంలో నిలవబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏం ప్రకటిస్తూ ఉన్నాడో చూద్దాం. 4వ వచనం, వాడు విత్తుచుండగా, విత్తువాడు ఏం చేస్తున్నాడంట? విత్తేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? విత్తుచూ ఉంటూ ఉంటాడనమాట. అయితే విత్తుతూ ఉన్నప్పుడు ప్రతి విత్తనం కూడా ఎక్కడ పడదు? నేలలో పడదు. మరి ఎక్కడ పడిద్ది అంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మీరు ఎప్పుడైనా పల్లెటూరులో వెళ్ళినప్పుడు మామిడికాయలు, మొక్కజొన్న అలాంటి ఐటమ్స్ అన్నీ ట్రాక్టర్లో వేసుకుని తాళ్ళు వేసి కడుతూ ఉంటారు, చెరుకులు. అవి ఒక్కోసారి దారి పొడుగున ఏమవుతాయంటే కొన్ని పడిపోతూ ఉంటాయి. అంటే ఎన్నైతే కోసామో అన్ని డెలివరీ చేయలేం, కొన్ని ఏమైపోతాయి? వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే విత్తనం వేసేవాడు ప్రతి విత్తనం కూడా మొలకొచ్చిద్దా? రాదా? అయితే ఈ విత్తనం వేసేటప్పుడు ఆ విత్తనం ఎక్కడ పడిందో మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఆ విత్తనం ఎక్కడ పడిందో మీకు నేను ఒక బొమ్మ పూర్వకంగా తెలియజేస్తూ ఉంటా. ఇక్కడ మీకు ఎన్ని బాక్సులు కనపడుతున్నాయి? ఒకే బాక్స్ అని చెప్పబాకండి. ఒక బాక్సులో 4 బాక్సులు ఉన్నాయి. ఆ 4 బాక్సులో మొదటి బాక్స్ కనపడుతుందా? అది ఏమిటో ఒక దారిలాగా ఉన్నది. రెండవది రాళ్ళు ఉన్నాయి. మూడవది మీకు చెప్పడం కొంచెం కష్టంగా ఉండిద్ది అనుకుంటా, ముళ్ళ కంపలు. 4వది మంచినీళ్ళ. అంటే ఈ విత్తనం గురించిన ఉపమానం మీరు అనేక మార్లు విన్నారు కాబట్టి అక్కడ బొమ్మను మీరు తొందరగా అర్థం చేసుకోగలిగారు. ఒకవేళ విత్తనం గురించి మీరు ఇదే మొదటిసారి వింటే అది మీకేం అర్థం కాదు, అంతేనా? అయితే విత్తేవాడు విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు 4 ప్రదేశాలలో పడ్డాయి. అయితే 4 ప్రదేశాల్లో పడ్డాయి. విత్తినవాడు ఎంతమంది? ఎన్ని విత్తనాలు? ఒకే రకమైన విత్తాడా? రకరకాల విత్తనాలు విత్తాడా? విత్తినవాడు ఒకటే, విత్తనాలు ఒకటే, కానీ ప్రదేశాలు
4 వేరువేరుగా పడ్డాయి. మొదటి ప్రదేశం ఏమిటి అంటే దానిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి ప్రదేశాన్ని గురించిన అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. దానిని మనం పరిశీలన చేసే ముందుగా నేను ఒక విషయాన్ని ఒక ఉదాహరణగా చెప్పి వెళ్తాను ముందుకి. కొంతమంది ఒకవేళ ఒక ప్రసంగాన్ని నేను ఇక్కడ చేసినప్పుడు కొంతమందికి బాగా నచ్చచ్చు. ఇదే ప్రసంగాన్ని తిరిగి మీ ఇంట్లో చేసినప్పుడు అంత బాగా నచ్చకపోవచ్చు. ఒక్కోసారి అంటూ ఉంటారు, వంట మొన్న బాగా కుదిరింది, ఈరోజు కుదరలేదు అంటారు. ఆ రోజు వండింది నువ్వే, ఆ రోజు అదే గ్యాసు, ఆ రోజు అదే గ్యాసు, ఆ రోజు అదే గిన్నె, కానీ వంట ఒక్కోసారి బాగా కుదిరిద్ది, ఒక్కోసారి బాగా కుదరదు. అలాగే ప్రసంగాలు కూడా ఒక్కోసారి బాగా కుదిరితే ఒక్కోసారి బాగా కుదరవు. ఒక్కోసారి సీనియర్ అనుకున్న వాళ్ళేమో బాగా చెప్పరు, జూనియర్ అనుకున్న వాళ్ళేమో బాగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా ప్రసంగము అనేది ఒక మనిషికి బాగా అర్థం కావాలి అంటే వాళ్ళ హృదయాలు అనేవి బాగుండాలి. ముందుగా నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థం కావాలి అంటే మీ హృదయాలు అనేవి బాగుండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అంటే దేని గురించి నేను చెప్తున్నాను అంటే, అలాగే వాక్యము నీకు బాగా అర్థం అవ్వాలి అని అనుకుంటే నీ హృదయాన్ని ముందుగానే నువ్వేం చేయాలంటే సిద్ధపాటు చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో ఒకవేళ చూసినట్లయితే అమెరికా వాళ్ళు దేవునిని ఆరాధించే విధానాన్ని ఒకసారి సెర్చ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన ఒకవేళ 10 గంటల కంటే 10ంటికి ఇంటికాడ బయలుదేరరు. వాళ్ళు 9ంటికి బయలుదేరి 1 గంట ముందే వచ్చేస్తారంట. మరలా ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏం వండావు, బట్టలు ఉతికావా, మొన్న ప్రార్థనకి రాలేదేంటి, ఈ ముచ్చట్లు ఏమి ఉండవు. మరలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దేవుని పాటలు పాడతారంట. అదేంటండి, ప్రార్థన చేయకుండా పాటలు పాడొచ్చా అంటే పాడుకోవచ్చు. ఎందుకు పాటలు పాడేవాళ్ళు అని అంటే వాళ్ళ హృదయాలను సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నారు. నాకు కూడా మొన్న మా అబ్బాయికి కరాటే టెస్ట్ జరిగింది. కాంపిటీషన్ జరిగినప్పుడు అది ఆదివారం పడింది. కరెక్ట్గా ఆదివారం పడింది కదా అని నేను అతన్ని అక్కడ దింపేసి వచ్చేసా. అయితే నేను వెళ్ళేపాటికి కాంపిటీషన్ అయిపోయింది. ఏంటి గెలిచావా ఓడిపోయావా అంటే గోల్డ్ మెడల్ రాలే కానీ సిల్వర్ మెడల్ వచ్చింది అన్నారు. అంటే ఫస్ట్ రాలేదు కానీ సెకండ్ వచ్చిందన్న. ఒకవేళ నేనుంటే ఫస్ట్ వచ్చేదేమో అని అనిపించింది. అంటే మనుషులు ఉంటే ఏం చేస్తారంటే ఎక్కడ కొట్టాలో ప్రాక్టీస్ చేపిస్తాం. ఇదిగో ఇక్కడ పొట్ట మీద కొట్టు, ఎన్ని పాయింట్లు, 1 పాయింట్, తల మీద కొట్టు 2 పాయింట్లు, ఎగిరెగిరి కొట్టు 3 పాయింట్లు అని మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. అంతేనా? అయితే ఇక్కడ కూడా మనం వాక్యం వినేటప్పుడు ఏం చేయాలంటే మన హృదయాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను వినాలి అన్న దృక్పథం కలిగి ఉన్నా. మనసు ఎలా సిద్ధపాటు కలిగి ఉండిద్ది అంటే పాటలు పాడగా 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 నీ హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ పోయి నీ దృష్టి దేని మీద కేంద్రీకృతమైద్ది అంటే వాక్యము మీద కేంద్రీకృతమైద్ది. అందుకే భక్తులు ఎవరైనా కూడా ప్రార్థనకి త్వరగా వస్తే ఒక బయటో తెలిసిన వాళ్ళ ఇళ్లలోనో కూర్చోరు. భక్తులు ఎవరైనా కూడా భక్తిగల జీవితాలు కలిగి ఉన్న వాళ్ళు ప్రార్థనకు వస్తే సంఘానికి వచ్చేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, లేదా బైబిల్ చదువుకుంటూ ఉంటారు, లేదా పాటలు పాడుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఈ ఉపమానంలో ఇది చాలా అవసరమైన విషయం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఉపమానం చెప్తూ ఉన్నాడు. వినేవాళ్ళు అందరూ కూడా శ్రద్ధగా వినేవాళ్ళు ఏం కాదు. వినే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెననియుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్పేటప్పుడు అందరూ కూడా శ్రద్ధగా వాక్యం వినాలి, నేను మంచిగా తయారవ్వాలి అని వినేవాళ్ళు కాదు. కానీ కొంతమంది ఆయనను ఇబ్బంది పెట్టాలని కూడా వినేవాళ్ళు ఉన్నారు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే వాక్యం చెప్పేటప్పుడు మనుషుల దృష్టిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఉపమానం చెప్పడం అనేది ప్రారంభించారు. ఉపమానం చెప్పడం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా ఏ నేల గురించి చెప్తున్నాడంటే
ఏ నేల? త్రోవ తప్పిన లేదా దారి తప్పిన నేల గురించి చెప్తున్నాడు. రెండవ నేల ఏమిటి అంట? రాతి నేల. మూడవ నేల ముళ్ళ నేల. నాలుగో నేల మంచి నేల. అయితే 4 నేలలే, కానీ ఆ 4 కూడా పనికొచ్చే నేలల్లో 4 లేవు. అయితే ఇప్పుడు ఒక నేల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే దారి తప్పిన లేదా త్రోవ తప్పిన నేల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. త్రోవ పక్కన ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము మెత్తుకొని, అంతేనా? అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే వాక్యము ఒక వ్యక్తి విత్తనము వేస్తూ ఉన్నాడు కదా, ఆ విత్తనం ఏమిటి అంటే వాక్యము. విత్తేవాడు ఎవరంటే సేవకుడు. సేవకుడు వాక్యాన్ని విత్తినప్పుడు ఆ వాక్యము ఒకటి దగ్గరికి వెళ్ళిందంట. ఎవరంటే ఆ నేల త్రోవ పక్కపడ్డ నేల అని చెప్తూ ఉన్నాడు. త్రోవ పక్కపడ్డ నేల ఎలాంటిది అంటే అక్కడ బొమ్మ చూస్తూ ఉన్నారా? ఆ నేల పండడానికి అనుకూలంగా ఉందా? నడవడానికి అనుకూలంగా ఉందా? నడవడానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ ఆ నేల మీద విత్తనం వేసినా కూడా మనుషులు వచ్చి దానిని ఏం చేస్తారు? తొక్కుకొని పోతారు. ఒకవేళ మనిషి వచ్చి తొక్కుకోపోతే ఆ విత్తనాన్ని ఎవరు వచ్చి పట్టుకెళ్ళిపోతాయి? పక్షులు వచ్చి పట్టుకుపోతాయి. అలాగే త్రోవ పక్క విత్తనం యొక్క నేల యొక్క అర్థం ఏమిటి అంటే చాలామంది వాక్యం వింటూ ఉంటారు. విన్న వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. నిజమేంటంటే విన్న వాక్యాన్ని ఏం చేయదంట? అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థం కూడా కాదు. అర్థం చేసుకోలేరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. అలా అర్థం కానప్పుడు ఏం జరుగుతుంది అంటే సాతానుడు బాగా పనిచేస్తాడు. ఒక్కోసారి కొంతమంది అంటారు, ఈ వాక్యం నాకు అర్థం కాలేదు బ్రదర్ అన్నారు అనుకోండి, అతను ఏ నేల సంబంధించిన వాడని మనకు అర్థం కావాలి? త్రోవ పక్క పడ్డ వ్యక్తిలాగా. అయితే ఎవరికైతే అర్థం కాదో వారి వినిన వాక్యాన్ని ఎవరు పట్టుకుపోతారంటే సాతానుడు పట్టుకుపోతాడని వాక్యం అక్కడైతే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, వాక్యము వినేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఒకవేళ నువ్వు వింటున్న వాక్యాన్ని సరిగా గ్రహించలేకపోతున్నావంటే, నువ్వు వింటున్న వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు అంటే ఖచ్చితంగా ఆ మాటలు ఎవరు పట్టుకెళ్ళిపోతారంట? సాతానుడు పట్టుకు వెళ్ళిపోయే అవకాశం ఉండిద్దని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, పాలస్తీనా దేశంలో పొలాలకు ఏముండవు అంటే కంచెలు ఉండవు. ఇప్పుడు పొలాలకు ఏం చేస్తారంటే కంచెలు వేసుకుని దారులు కూడా గీస్తూ ఉంటారు. కానీ పాలస్తీనా ప్రాంతాలలో ఏముండవు అంటే కంచెలు ఉండవు. పాలస్తీనానే కాదు కానీ కొన్ని పల్లెటూర్లకు కూడా వెళ్ళినప్పుడు కంచెలు ఏముండవు. అదిగో ఆ దెబ్బ దాకా మా పొలం, అది కాలినడక, ఆ దెబ్బ నుంచి ఆ దెబ్బ వరకు మా పొలం అని అంటూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు విత్తనాలు అనేది ఒకవేళ కాలినడక ప్రాంతంలో పడినా, త్రోవ పక్క పడ్డా, అది అర్థం కాకపోతే ఆ నేల దానిని పండించడానికి యోగ్యమైన విధంగా లేకపోతే ఆ విత్తనాన్ని పక్షులు వచ్చి ఎలా ఎత్తుకుపోతాయో, ఈరోజు దేవుని సంఘములో కూర్చున్న నీకు చెప్పబడుతున్న వాక్యము అర్థం కాకుండా ఒకవేళ నిద్రపోయిన, ఒకవేళ నీ దృష్టి దాని మీద కేంద్రీకరించకపోతే, నీ దృష్టి దాని మీద మళ్లించలేకపోతే నువ్వు వింటున్న ప్రతి మాట కూడా ఎవరు పట్టుకెళ్ళిపోతారంట? సాతాను పట్టుకెళ్ళిపోతాడు. అంటే సాతానుడు పట్టుకెళ్ళిపోతున్నాడంటే ఇప్పుడు మనం ఎవరి సంబంధం అవుతామండి? సాతాను సంబంధం అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే.
అంటే మీకు అర్థమవుతుందా? ఈరోజు చెప్పబడుతున్న వాక్యాలు నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు వింటున్న ప్రతి మాట కూడా ఎవరు పట్టుకుని వెళ్ళిపోతారంట? దుష్టుడు లేదా సాతానుడు పట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు ఎక్కడైనా వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఎక్కడైనా సత్యమును వింటూ ఉన్నప్పుడు, ఆ వినబడుతున్న ఆ సత్యమును లేదా ఆ వింటున్న వాక్యమును శ్రద్ధగా విని గ్రహించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఒకవేళ నువ్వు అది వినకపోతే మరొక విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. చూడండి 15వ వచనం. గనుక మీరు వినుటకు విందురు గాని గ్రహింపరు, చూచుటకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చుచున్నది. అంటే ఆయన విత్తనం వేయడానికి వేశాడు, విత్తనం పడడానికి నేల మీద పడింది, కానీ దానిలో ఏమి రాదంట? పంట రాదు. అలాగే చాలామంది వినడానికి వింటారు, చూడడానికి చూస్తారు, రావడానికి వస్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఏముండవంట? మార్పు ఉండదు. అదేంటి ఇన్ని విషయాలు చెప్పాక ఎందుకు మారలేదు అంటే, ఆ మాటలు వాళ్ళ బుర్రలోంచి ఎవరు తీసుకువెళ్ళిపోయారు? వాళ్ళ హృదయాల్లోంచి ఎవరు తీసుకెళ్ళిపోయారు? సాతాను. ఈరోజు సంఘములో చెప్పబడుతున్న మాటలకి, దేవుని యొక్క గ్రంథంలో వింటున్న మన మాటలకి మనము లోబడడం లేదు అంటే, నీ హృదయాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే సాతాను నడిపిస్తున్నాడని మనమైతే గ్రహించేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇంకా మనకు అర్థం అవడానికి క్రొత్త నిబంధనలో మరొక విషయాన్ని చూపిస్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అయితే ఇక్కడ మీకు అర్థమవుతుందా? సువార్తకి ఒక వ్యక్తి లోబడడం లేదు అంటే, ఒక వ్యక్తి సువార్త విన్నా అర్థం కావట్లేదంటే, ఒక వ్యక్తి సువార్త విన్నా గ్రహించలేకపోతున్నాడు అంటే, అతని యొక్క కన్నులకు ఏమున్నాయంట? గుడ్డితనము. ఆయన యొక్క వాక్యాన్ని ఎవరు పట్టుకుపోతున్నారంట? సాతానుడు పట్టుకెళ్ళిపోతున్నాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అలా చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా విషయాలు, చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఒక ఉపమానాన్ని వివరించాలంటే ఒకరోజు ప్రసంగంతో అయ్యే పనేమి కూడా కాదు, అన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు నీలో నేర్చుకునే ఆసక్తి ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు దోణి వెక్కి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఒక ఉపమానాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు వాళ్ళ పనులను విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చారు. దానికి ఒక సమయం అంటూ కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ ఆరాధన ఉందనుకోండి, పెద్ద ప్రసంగమైనా చిన్న ప్రసంగమైనా మిమ్మల్ని ఎన్నింటికి వదిలేయాలి? నేను 12ంటికి వదిలేయాలి, అంతేనా? 12 తర్వాత కొంచెం ఒక అరగంట ముందుకు వెళ్ళామంటే నడుములు జారుతూ ఉంటాయి, తలలు తిరుగుతూ ఉంటాయి, మొఖాలు చేదరింపు వస్తూ ఉంటుంది, అంతేనా? అంటే ఒక టైం మనకి తెలిసిన తర్వాత టైం దాటితే కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ప్రసంగం ప్రారంభము ముగింపు అనే టయాలు ఏమి కూడా లేదు. ఆయన కొండ ఎక్కి ప్రసంగం చెప్పినప్పుడు అక్కడ ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలుసా? వాళ్ళు ఎన్ని రోజులండి? 3 రోజులు ఏకధీటిగా మాట్లాడుకున్నారు. నాకు అనిపించింది వాళ్ళు ఎక్కడ నీళ్లు తాగారు, వాళ్ళకున్న కొన్ని అవసరాలు ఉంటాయి కదా, శరీర అవసరాలు ఎక్కడ తీర్చుకున్నారు అంటే. నిజముగా వాక్యమును వినే ఆసక్తి ఉంటే కొన్నిటిని మనం ఏం చేసుకోగలం అంటే కంట్రోల్ చేసుకోగలం. ఒక్కోసారి కొంతమంది గాలి లేకపోతే కొంతమంది నీళ్ళు లేకపోతే 10 సార్లు తిరుగుతూ ఉంటారు. ఇలా కొంతమంది కొన్ని భౌతికమైన వాటి కొరకు వినే వాక్యాన్ని కూడా ఏం చేస్తారంట? విడిచిపెడుతూ ఉంటారు. కానీ పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు వాక్యాన్ని వినేటప్పుడు అటెన్షన్ అంటూ ఉంటారు కదా, అంటే కాళ్ళు కూడా కదపలేని పరిస్థితి. అయితే ప్రియులారా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము
19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించిరి. అన్ని నేలల్లో విత్తనం వేసినట్టు విత్తువాడు ఈ నేలలో కూడా విత్తనం వేశాడు. కానీ ఈ నేల ఏమవ్వలేదంట, పంట రాల. దానికి గల కారణం ఏంటంటే పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి, బాటసారులు వచ్చి త్రొక్కుకుపోయారు. ఒకవేళ అందరూ వదిలేసినా కూడా ఆ నేలలో పంటే రాల. అలాగే దేవుని వాక్యము చాలామంది వింటూ ఉంటారు కానీ ఆ దేవుని వాక్యములో ఉన్న వెలుగు క్రియలు మాత్రము చేయలు. వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయంట, చెడ్డవిగానే ఉన్నాయి. వాళ్ళు దేనిని ప్రేమిస్తున్నారంట, దేవుని వాక్యము అనే వెలుగును కాకుండా లోక సంబంధమైన చెడునే వాళ్ళు ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు. అయితే 20వ వచనం చెప్తున్నాడు, దుష్కారము చేయువాడు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. అలాగే నిజముగా మనం కూడా చాలామందిని మన కుటుంబంలో నుంచి ప్రార్థనకు తెచ్చేద్దాం, కూర్చోపెట్టేద్దాం, మార్చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. అవన్నీ సాధ్యపడేవి కావు. చెప్పినంత తేలికగా అవి సాధ్యపడదు. దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళ హృదయము అనే నేల ఎలా ఉండిద్ది అంటే ఒక్కోసారి త్రోపక్క విత్తనము దగ్గర నేల ఎలా ఉన్నదో అలాంటి నేలలో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను ఏం తెలియజేశానంటే త్రోపక్క పడ్డ విత్తనము యొక్క నేల ఎలాంటిది అంటే ఆ నేలలో వాక్యము పడితే సాతానుడు పట్టుకుపోయాడు. ఆ నేలలో వాక్యమును పెట్టినా కూడా వాళ్ళు దానిని ఏం చేయరంట, ప్రేమించరు. ఆ నేలలో వాక్యాన్ని ఇచ్చినా కూడా దానిని ఏం చేస్తారంటే ద్వేషించేవారిగా ఉంటారు. అయితే రెండవ నేల ఏంటో చూద్దాం. రెండవ నేల ఏమిటంటే రాతి నేల. అక్కడ మీకు కనపడుతుందా? ఆ యొక్క స్థలంలో అన్నీ కూడా ఏమున్నాయంట, రాళ్ళే ఉన్నాయి. రాళ్ళు ఎక్కువగా ఉన్న చోట పంట పండిద్దంటే పంట అనేది పండదు. చూడండి, రాతి నేల గురించి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. రెండో నేల రాతి నేల అంటే పాలస్తీనా ప్రాంతాలలో పంటలు ఎంత బాగా పండుతాయో కొండలు కూడా అలాగ ఉంటాయి. పాలస్తీనా మా దేశం, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తును కూడా సిలువ వేసింది ఎక్కడో చెప్పండి. అంటే నదుల దగ్గర, సరస్సు దగ్గర, ఎక్కడ అలాగా కొండలు. అంటే పాలస్తీనాలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఎక్కడికి వెళ్తూ ఉండేవాడు అంటే మీకు అర్థమవుతుంది. ఆ ప్రాంతాల్లో ఏమి ఎక్కువగా ఉన్నాయి, కొండలు ఎక్కువగా ఉన్నాయి. తరచుగా జనాలు కూడా కొండలు ఎక్కే వాళ్ళే. అయితే ప్రియులారా, ఇక్కడ కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏ నేల గురించి మాట్లాడుతున్నాడంటే రాతి నేల గురించి మాట్లాడుతాం. ఇది నేలే కానీ ఇక్కడ ఎక్కువగా ఏమున్నాయంట, రాళ్ళు ఉన్నాయి. మట్టి తక్కువ, రాళ్ళు ఎక్కువగా ఉన్నది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూద్దాం ఏం జరుగుతుందో అన్న విషయాన్ని. మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించేవారు. అంతే. ఇంతాక మీద నేలతో పోలిస్తే ఈ నేల బెస్ట్ కాదా? బెస్టే. ఎందుకని? విత్తబడిన వారెవరు వాక్యము విని సంతోషంగా వాళ్ళు ఏం చేస్తారంట, అంగీకరిస్తారు. ఇంతకు వాళ్ళు అంగీకరించలే విత్తనాన్ని, కానీ వీళ్ళు ఏం చేశారంట, వాక్యాన్ని అంగీకరించారు. కానీ వీళ్ళు అంగీకరిస్తారు కానీ వీళ్ళు ఏం చేయరంటే దానిని పాటించేవారిగా ఉండరు. 17వ వచనం. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. అంటే రాతి నేల పడ్డ నేల ఎవరు అంటే చాలామంది, కొంతమంది వాక్యం చెప్పగానే చాలా ఇంట్రెస్ట్గా ఒక 4 వారాలు 2-3 నెలలు చాలా ఆసక్తిగా వస్తూ ఉంటారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలగగానే ఏమవుతారంటే వాళ్ళు ఇంకా ప్రార్థనలకి రావడమే మానేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే రాతి నేలలో రాళ్ళు ఎక్కువ, మట్టి తక్కువ. విత్తనము వేశాడు, విత్తనం ఏమైందంటే మొలకొచ్చింది. ఈసారి మొలక వచ్చింది కానీ మట్టి తక్కువ కదా, వేర్లు భూమిలోకి వెళ్ళలా.
కాబట్టి ఎండ రాగానే ఆ మొక్క ఏమైపోయింది? ఎండిపోయింది. అలాగే చాలామంది కూడా ఎలా ఉంటారంటే రాతి నేలను పోలి ఉంటారు. ఎలా అంటే వాక్యం వింటూ ఉంటారు, ఒక 2-3 వారాలు ఆసక్తిగా ఉంటారు. 4వ వారం ఎక్కడ ఉన్నారంటే, ఒక్కోసారి మన దగ్గర పాత కాలం ఒక 22 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఆల్బమ్ ఉంది. ఆ ఆల్బమ్ చూస్తే చాలామంది కనపడుతుంటారు ఇక్కడ. వీళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. వీళ్ళు కూడా ఆసక్తిగా ఉన్నవాళ్ళ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అప్పుడు రాతి నేలలో విత్తనాల్లో ఎలా ఆసక్తిగా ఉన్నారో మనుషులు కూడా ఒక్కోసారి ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఆసక్తిగా ఉంటారు, కానీ ఎక్కువ కాలము ఉండరు. కష్టాలు వస్తే, నష్టాలు వస్తే ఏమవుతారంటే ఇంకా ప్రార్థనలు మానుకునేవారుగా ఉంటారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియులారా, దీనిని కొంచెం వివరంగా లూకాసు వార్తలో చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. అంటే నిజంగా కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారంటే డిసెంబర్ 31వ తారీఖు లేదా క్రిస్మస్ 24వ తారీఖు వస్తూ ఉంటారు. విని నిజంగా వాక్యం నా గురించే చెప్తుంది, నేను రేపటి నుంచి ఏమైపోవాలి, మారిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ రేపటి రోజు వచ్చే కష్టాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంట, మరలా యథా జీవితాన్ని కొనసాగించేవారిగా ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇతను నమ్ముతాడు కానీ విధేయతను చూపించలేడు, ఆనందంగా వాక్యాన్ని అంగీకరిస్తాడు కానీ ఆ వాక్యానుసారంగా ఎక్కువ కాలంగా జీవించలేని వాడిగా ఉంటాడని తెలియజేస్తుంది. ఇప్పటిదాకా ఎన్ని నెలల గురించి నేర్చుకున్నాం? ఒక నెల ఏంటి? త్రోవ పక్క పడ్డ విత్తనం. రెండోది రాతి నేల మీద పడ్డ విత్తనం. ఇప్పుడు మూడోది ఏంటంటే ముండ్ల నేల మీద పడ్డ విత్తనం గురించి మనం చదువుకుందాం. పాలస్తీనాల్లో ముళ్ళు గురించి అక్కడ ఒక పాఠం చెప్తున్నాడు. మాకు కూడా మన చేపల దగ్గరికి వెళ్ళినప్పుడు చేపలు ఎన్ని రకాలో అర్థమైంది. మాకేం తెలుసు, చేపలన్నీ ఒక రకమే అనుకున్నాం. అంటే బొచ్చు అని, రాగండి అని. బొచ్చు కూడా కాదు, దాని పేరు బెచ్చు అని ఉంటుంది. అక్కడ రాసినప్పుడు బొచ్చు అని రాయరు, బెచ్చు అని రాస్తారు. బొచ్చు, రాగండి అలా రాస్తూ ఉంటాయి. అలాగే పాలస్తీనా దేశంలో ముళ్ళు చెట్లు ఎన్ని రకాలు ఉండేవంటే 16 రకాల ముళ్ళ చెట్లు ఉండేవంట. అంటే ఇప్పుడు ఈ విత్తనం ఎక్కడ పడిందంట? ముండ్ల భూమిలో. అంటే ఎలాంటి రకాల ముళ్ళు ఉన్నాయో మనకైతే తెలియదు. అయితే ఆ ముండ్లు ఉన్నప్పుడు ఆ భూమి మీద ఎవరు నడవలేరు, ఏ గుర్రమో వెళ్ళలేదు, ఏ విత్తనం కూడా పెరగలేదు. ఎందుకు అంటే ఆ ముండ్లు ఆ వ్యక్తికి అక్కడ ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను దీని తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానిద్దాం. అనేక ప్రవక్తలను నీతిమంతులను వీరు చూచుచున్న వాటిని చూడగోరియు చూడకపోయిరి, వీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఈ ముండ్ల చెట్టు పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే, విత్తనం అయితే పడింది కానీ ఆ విత్తనం యొక్క ఎదుగుదల అనేది లేనిదిగా మనకి కనిపిస్తూ ఉంది. విత్తనం పడింది, ఆ విత్తనం మొలకైంది, ఆ మొలక పెరుగుతూ ఉంది, కానీ ఆ పెరిగే విధానాన్ని ఎవరు ఆపేస్తున్నాయంట? మొదటి నెలలో అసలు విత్తనం పడింది కానీ ఎదుగుదల రాలా. దానికి గల కారణం ఏంటంటే పక్షి వచ్చి ఎత్తుకుపోయింది. అలాగే వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుపోయాడని చదివాం. తర్వాత రెండవ నెల రాతి నెల, విత్తనం పడింది, మొలకొచ్చింది, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోయారంట? ఊడి పడిపోయారు. అది రెండవ నెల. మూడోది, విత్తనం పడింది, మొలకొచ్చింది, పెరగడానికి ఎంతో ప్రయాసపడుతుంది, కానీ దాని మీద ఏముందంట? భారము ఉన్నది అని మనకు చదువుతున్నాడు. అయితే ఇప్పటిదాకా నేను మీకు 3 నేలల గురించి చెప్పా.
3 నెలల గురించి ఎన్ని పుస్తకాలు వచనాలు చూపించాను? ఏవేవి ఆ పుస్తకాలు? మత్తయి, మార్కు, యోహాను, లోకానా? ఓకే, మత్తయి, మార్కు, లోకా. ఇది ఈజీగా చెప్పగలిగారు. అధ్యాయాలు చెప్పగలరా? మత్తయి 13వ అధ్యాయము, లోకా 4వ అధ్యాయము, 8వ అధ్యాయమా? ఓకే. మార్కు 4వ అధ్యాయం. అంటే మత్తయి 13వ అధ్యాయము, మార్కు 4వ అధ్యాయము, లోకా 8వ అధ్యాయం. అంటే విత్తువాని యొక్క ఉపమానము ఎన్ని పుస్తకాల్లో ఉంది అని ఒకవేళ మీకు ప్రశ్న వేస్తే మీరు ఎన్ని పుస్తకాల్లో ఉన్నాయని చెప్తారు? 3 పుస్తకాలు. ఒకటి యోహాను సువార్త, ఒకటి మత్తయి సువార్త, ఒకటి లోకా సువార్త. అంతేనా? అలా కాదా? ఎలాగా? మత్తయి, మార్కు, లోకా. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు వారి ఉపమానాలలో మొదటి ఉపమానం ఇది. ఈ ఉపమానము ఎవరి గురించి చెప్తున్నాడంటే వినే శ్రోతల గురించి చెప్తున్నాడు. ఒక ప్రసంగికుడు ప్రసంగం చెప్తూ ఉంటాడు, ఒకరికి బాగా అర్థమైద్ది, ఒకరికి బాగా అర్థం కాదు. దానికి గల కారణం ఏమిటి అంటే నీ హృదయము అనే స్థలం. నీ హృదయము అనే స్థలము బాటసారులు నడిచే స్థలంగా ఉందా? నీ హృదయము అనే స్థలము రాతి నేలలాగా ఉందా? నీ హృదయము అనే స్థలము ముండ్ల తుప్పలతో నిండి ఉందా? నీ హృదయము దేనితో నిండి ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. అయితే మనం నేర్చుకుందాం. 3వ స్థలము గురించి మనం నేర్చుకుందాం. ఇదే మత్తయి సువార్త మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ 13వ అధ్యాయములో 7వ వచనానికి వచ్చినప్పుడు దీని వివరణ తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముండ్ల పొదలు ఉన్న ప్రాంతంలో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి, ముండ్ల పొదలు కూడా ఏం చేశాయంట? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే పాలస్తీనాలో ఎన్ని రకాల ముండ్లు ఉన్నాయని చెప్పా మీకు? 16. అవి కూడా ఎదుగుతాయంట. అసలు ఒక్కోసారి మనకి తెలీదు ముళ్ళు కూడా ఎదుగుతాయి అన్న విషయం. అయితే ముండ్లు కూడా ఎదిగాయి, ఇక్కడ మొక్క కూడా ఎదిగింది. ఈ 2 కలిసి ఎదిగాయి. కానీ ఎక్కువగా ఎదిగింది ఎవరంటే ముండ్లు ఎదిగి మొక్కను నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ముండ్లు దేనిని సంకేతిస్తున్నాయి, దేనిని చూపిస్తూ ఉన్నాయి అనేది మనము ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త అదే 13వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే 22వ వచనాన్ని, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే. అంటే మీరు గమనించండి, త్రోవ పక్క పడ్డవాడు వాక్యాన్ని విన్నాడు, రాతి నేలలో పడ్డవాడు వాక్యాన్ని విన్నాడు, ముండ్ల పొదల్లో పడ్డవాడు కూడా వాక్యాన్ని. అందరూ విన్నారు కానీ అందరూ ఫలింపజేయగలిగారా? అయితే ఇతను ఎందుకు ఫలింపజేయలేకపోయాడంటే దానికి గల కారణం కింద చెప్తున్నాడు. ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముండ్లు పొదలు దేనిని చూపిస్తున్నాయంటే మనిషి యొక్క హృదయములో ఉన్న ధనము మీద ఉన్న ఆశలు, లోకము మీద ఉన్న వ్యామోహాలు చూపిస్తూ ఉన్నాయి. మనము వాక్యాన్ని వింటూ ఉంటాం కానీ లోకంలో కొన్ని గుణాలు ఉంటూ ఉంటాయి, వాటిని పాటిస్తూనే ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను 3 నెలల గురించి చెప్పాను. అలాగే మనలో జనాలు కూడా వాక్యాన్ని వింటూ ఉంటారు. కొంతమంది త్రోవ పక్క పడినట్లుగా మన హృదయము సరిగా దానిని అర్థం చేసుకోదు. కాబట్టి మనం ఏదైతే కష్టపడి వింటామో ఆ వినిది మొత్తం కూడా ఎవరు పట్టుకెళ్ళిపోతారంట? సాతాను పట్టుకెళ్ళిపోతాడు. 2వ నెల వింటాడు, విశ్వసిస్తాడు, బలపడాలనుకుంటూ ఉంటాడు. కానీ అతను సారము లోతు లేదు కాబట్టి అతను ఏం చేయలేడంట? ఎదగలేకపోవడానికి గల కారణం. 3వ వాడు అతను ముండ్ల పొదలు ఉంటాయి కానీ అతను ఏం చేయలేడంటే ఆ ముండ్ల పొదల వల్ల అతను ఎదగలేకపోయాడు. వాక్యము అనేది మనిషిని భావోద్వేగ అంటే 2వ విత్తనం వాడు ఏం చేశాడంటే వాక్యాన్ని బట్టి చాలా ఆనందపడ్డాడు కానీ వాక్యానుసారంగా ఏం చేయలేకపోయాడు? జీవించలేక. కొంతమంది కూడా ఒకసారి రంగారావు గారు ఫార్చ్యూన్ మురళీ పార్కులో ప్రార్థన పెట్టుకున్నారు. ఆ కుటుంబం దాని పక్కన వాక్యం చెప్తుంటే కొంతమంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే నీళ్లు తిరిగిన ప్రతి ఒక్కరు రేపు ఆదివారం ప్రార్థనకు వచ్చేస్తారని అనుకుంటే
అలాగే కొంతమంది సినిమా నాయకులు రాజకీయ నాయకులుగా వచ్చినప్పుడు ఆయనలో చూడడానికి చాలామంది జనాలు వస్తారు. జనాలందరూ ఓటర్లు అయిపోతారా? అయిపోరు. అలాగే వాక్యం వినిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి నేల మీద పడ్డ ఒక విత్తనంలాగా ఫలింపజేయరు. కాబట్టి ప్రియులారా, ఈ ముగ్గురు నేలలు ఏమైపోయాయంటే విత్తనాలు పడ్డాయి, విశ్వసించారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారంటే ఎదగలేకపోయారు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి ఎందుకు ఎదలేకపోతున్నాడంటే చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తుల, భౌతికమైన వ్యక్తుల? అక్కడ కింద చెప్తున్నాడు, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అంటే ఈ ముండ్ల తొప్పులు దేనిని చూపిస్తున్నాయి అంటే శరీర లక్షణాలు. ఈ శరీర లక్షణాలు మనల్ని ఆత్మ సంబంధంగా ఏం చేయనివ్వవంట? ఎదగనివ్వవు. మనము ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నాము అంటే మనము ఏ సంబంధము? శరీర సంబంధములము, ఇంకా శిశువులమే అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ప్రియులారా, అదే విషయాన్ని మరింత వివరంగా హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే. చదవండి మీరు. శిశువే గనుక. ఓకే. అంటే ఈరోజు చాలామంది కూడా వాక్యం వింటారు కానీ ఎంతో కాలం నుంచి వస్తారు కానీ వాక్యము మీద ఎటువంటి పట్టు లేని వారుగా ఉంటారు. వాళ్ళకి వాక్యము మీద పూర్తి అవగాహన లేని వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ సీనియారిటీని చూస్తే చాలా కాలం. ఎందుకు వాళ్ళు సీనియర్లుగా ఉన్నారు కానీ వాక్యాన్ని నేర్చుకోలేకపోయారంటే వాళ్ళు శరీర సంబంధులని. ఈరోజు నువ్వు వాక్యం వింటూ దానిని నేర్చుకుంటూ ఆత్మ సంబంధిగా ఎదగట్లేదు అంటే ఒకటి, దుష్టుడు నీ వాక్యాన్ని ఎత్తుకుపోవాలి. 2, వాక్యానుసారంగా జీవించకుండా ఎమోషన్స్ నువ్వు కలిగి ఉంటున్నావు, ఫీలింగ్స్. 3, అక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు నేర్చుకుంటున్నావు కానీ శరీర సంబంధిగానే ఉండిపోతూ ఉన్నావు. వీటి కారణాల వలన నీ జీవితంలో నువ్వేం కాలేకపోయావంటే ఎదగలేని వాడిగా ఉన్నావని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు ఎదగడం లేదు అంటే నువ్వు కూడా ఎలాంటి నేల అంటే త్రోపక్క విత్తనం వలె, రాతి నేల వలె, లేదా ముండ్ల పొదల్లో వేసిబడిన విత్తనం వలె అలాగ ఉన్నాయి. కాబట్టి విత్తనము అనే వాక్యము నీ హృదయంలో పడినప్పుడు దేని చేత నీ హృదయము అభివృద్ధి పడడం లేదో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. 4వ నెల. ఏమి నేల అంటే అది మంచి నేల నేర్పిస్తూ ఉన్నాడు. మంచి నేల అంటే ఏమిటి అంటే మెత్తని ఇసుక, లోతైన పరిస్థితులు, శుభపదమైన పరిణామాలు కలిగి ఉన్నది. ఇందాకేమో మెత్తని ఇసుకుంటే రాళ్ళు ఉన్నాయి, ఒక చోట మెత్తని ఇసుకుంటే ముళ్ళు ఉన్నాయి, ఒక చోట ఇసుక ఉంటే అది దారిగా ఉంది. కానీ ఇక్కడ మెత్తని ఇసుక ఉందంట. అంటే మెత్తని ఇసుక కాదు, మట్టి. అయితే దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఏంటి వివరిస్తూ ఉన్నాడంటే
ఇంతకుముందు చెప్పబడిన 3 నేలలకు వలె ఈ నేల లేదు. ఇది ఎలాగ ఉన్నది అంటే వాటన్నిటికంటే మరింత శ్రేష్టమైన నేలగా ఇక్కడ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఏంటి వాక్యము అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని ముందుగా పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని 3 నెలల వాళ్ళు కూడా వాక్యం విన్నారు. కానీ ఇక్కడ గ్రహించువాడు ఏం చేశాడంట? గ్రహించేవాడు. అట్టివారు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించను. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ జీవితము మంచి నేల పడిన విత్తనం వలె ఒకవేళ ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఏదైతే వాక్యమును నువ్వు వింటున్నావో, ఏదైతే వాక్యము సంఘములో చెప్పబడుతుందో, ఏదైతే సంఘములో అభివృద్ధి కోరుకుంటుందో ఆ విధముగా నీ ప్రవర్తన అనేది ఉంటుంది. అయితే ఈరోజు మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నది అంటే మనము మంచి నేలలుగా చెప్పబడతాము. ఒకవేళ మనం వాక్యానుసారంగా మనము లేము అంటే మనము ఇంతకుముందు చెప్పబడ్డ 3 నెలల వలె చెప్పబడుతూ ఉంటాం. అయితే ప్రియులారా, అపోస్తుల కార్యంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మంచి నేల కలిగిన ఒక సమూహం గురించి విషయాన్ని చూపిస్తున్నాడు, పోల్చి చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలు సీలను బెరియకు పంపివేసిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. మీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అంటే వీళ్ళని ఏమంటున్నాడంటే రచయిత, మంచి నేల మీద పడ్డ విత్తనాలు. వీళ్ళు వాక్యము వింటున్నారు, వినడం మాత్రమే కాదు గ్రహిస్తున్నారు, గ్రహించడం మాత్రమే కాదు దానిని ఏం చేస్తున్నారంట? పరిశోధన చేస్తున్నారు. పరిశోధన అంటే ఈరోజు నిజంగా చదువు వచ్చి కూడా, బైబిల్ నుండి కూడా బైబిల్ మూసి కళ్ళు మూసుకున్న విశ్వాసులు ఈరోజు ఉన్నారు. ఈరోజు బైబిల్ తెచ్చుకునేది ఎందుకు? చెప్పబడుతున్నవి ఉన్నాయో లేవో అని. మరి ఇంకెందుకు బైబిల్ మోసుకునేది అంటే నలుగురికి ఏం చెప్పాలని? నేను ప్రార్థనకి వెళ్తున్నా అని నువ్వు పట్టుకునే బైబిల్ ద్వారా చెప్పడం కాదు సమాజానికి, నీ ప్రవర్తన ద్వారా చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని? ప్రార్థనకి వెళ్తున్నావు. కానీ చాలామంది చక్కగా వచ్చేటప్పుడే కొట్టుకెళ్తారు. ఇంకా చాలా దారి పొడుగున మళ్ళీ పొరపాటున అది మీకు ఏదైనా మ్యాచ్ అయిందంటే నా గురించే చెప్పాడు, అనిల్ మొన్న చూశాడు అంటారు మీరు. కాబట్టి ఈరోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి రారు? ప్రార్థనకి రారు. దారి పొడుగున ఉన్న ముచ్చట్లన్నీ చూసుకుని ఎక్కడికి వస్తారు? ఈ ప్రార్థన. మరి అప్పుడు ఆ నేల ఎలాంటి నేలగా ఉండిద్ది? అంటే అది త్రోవ పక్క పడిందిలాగా ఉంటుందా, లేదా రాతి నేల పడిందిలాగా ఉంటుందా, ముండ్ల పొదల్లో పడినట్లుగా ఉంటుందా? ఈరోజు నీ హృదయము సిద్ధపాటు కలిగి లేకుండా దారి పొడుగున విషయాలన్నిటినీ కూడా పోగేసుకుని సంఘంలోకి వచ్చి కూర్చుని కూడా బైబిల్ మూసుకుని ఏదో చెప్తున్నాడు, కళ్ళు మూసుకుని విందాం. వినేటప్పుడు కూడా ఏమనిపించింది అంటే కళ్ళు మూసుకుని విందాంలే, కొంచెం కళ్ళు మంటలుగా ఉన్నాయని అనిపిస్తుంది. కళ్ళు మూసుకున్నాక ఏమనిపించింది? నిద్రపోతూ కూడా నేను వినగలను, నా చెవులు బాగా పనిచేస్తాయి అనిపించింది. తర్వాత ప్రశ్న ఏమైనా అడిగామనుకోండి, ఏం విన్నామని అంటారు. అలాగే ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఎలాగ ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత తెలివైన బోధకుడో తెలుసా? మొట్టమొదటి ఉపమానం ఏం చెప్పాడో తెలుసా? వినేవాళ్ళు ఎలా వినాలి, ఏ హృదయాన్ని కలిగి ఉండాలి? త్రోవ పక్క పడ్డ విత్తనము యొక్క హృదయం కలిగి ఉండాలా? రాతి బండ దగ్గర పడ్డ హృదయం కలిగి ఉండాలా? ముండ్ల పొదల్లో పడిన విత్తనంలాగా ఉండాలా? లేదా
మంచి నేల పడ్డ విత్తనం వల్లే ఉండాలా అనేది చక్కగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, చివరిగా ఒక వచనాన్ని చూపించి ఇంకా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం సహోదరులు చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఎప్పుడు కూడా అన్ని నేలలో పడినట్లుగా నీ హృదయంలో కూడా పడింది. కానీ నువ్వు దానిని విని దానిని అంగీకరించి మంచి ఫలితాలు తాగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు మంచి ఫలితాలు తాలేకపోతున్నావంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ హృదయము సరైన స్థితిలో లేదు. నీ హృదయాన్ని ముందుగా నువ్వేం చేయాలంటే సరైన స్థితిలో ఉంచుకునేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన హృదయాలు ఎలాగ ఉంటున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ హృదయం ఒకవేళ సరైన స్థితిలో లేకపోతే ఎంత గొప్ప విషయాలు ఒకవేళ నువ్వు విన్నా కూడా ఆ వినిన ప్రతి మాట కూడా ఉపయోగపడిద్దా, వేస్ట్ అయిపోయిద్దా? ఇప్పుడు రాతి నేలలో ఎంత మంచి విత్తనాలు వేసినా ఉపయోగపడిద్దా, వేస్ట్ అయిపోయిద్దా? ఈరోజు ఒక్కోసారి మనకి ఎలాగ ఉంటుందంటే, బైబుల్ స్టడీ చేయడము చాలా తేలిగ్గా ఉండిద్దా, కష్టంగా ఉండిద్దా? కష్టంగా ఉండిద్ది. అదే పడుకోవడం అనేది చాలా కష్టంగా ఉండిద్దా, తేలిగ్గా ఉండిద్దా? తేలిగ్గా ఉండిద్ది. ఆరాధనకి వెళ్ళడం కష్టంగా ఉండిద్దా, చేపలు పట్టడం కష్టంగా ఉండిద్దా? ఆరాధన చేయడమే కష్టంగా ఉండిద్ది. తర్వాత సువార్త ఇతరులతో పంచుకోవడం కష్టంగా ఉండిద్దా, మౌనంగా ఉండడం కష్టంగా ఉండిద్దా? అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జనాలకి ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే, అయ్యా మీరు ఇళ్ళల్లో వెళ్ళి పడుకోవడం కంటే వాక్యం వినడం మంచిది. మీరు ఒకవేళ చేపలు పట్టడం కంటే దేవునిని ఆరాధించడం మంచిది. మీరు సువార్త వాక్యమును ఇతరులతో పంచుకోవడం మీకు మంచిది, మౌనంగా ఉండడం కంటే. తర్వాత ఇలా మీరు చేసినట్లయితే ఈ లోకానికి మీరేమై ఉంటారంటే వెలుగై ఉంటారు. మంచి నేల పడ్డ విత్తనము ఎలాగ ఫలింపజేసిందో నీ జీవితం కూడా అలా చేయబడతాయని అక్కడ ఉన్న జనాలకు ఆయన ఏం చేశాడంటే వాక్యోపదేశం అనేది తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు ఏ నేలలాగా ఉన్నారో అనేది పరిశీలన చేయండి. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఓవరాల్గా ఒక బొమ్మ చూపిస్తాను. ఆ బొమ్మను బట్టి మీకు పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉండిద్దని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మధ్యలో ఒక అతను కనపడుతున్నాడు. ఎవరో చెప్పండి మీరు? విత్తువాడు. ఏం పట్టుకెళ్తున్నాడు? మొదట విత్తింది ఎక్కడ? త్రోవ పక్కన. ఎవరు వచ్చి పట్టుకుపోతున్నారో కనపడుతుందా? ఇప్పుడు అలాగే త్రోవ పక్క పడ్డ అంటే నీ హృదయం పక్కన పడ్డ వాక్యాన్ని కూడా ఎవరు పట్టుకుపోతారు? సాతానుడు. ఓకే. రెండవది ఎక్కడ పడింది? ముండ్ల పొద. అదేగా? కాదా? రాతి నేల. రాతి నేల పడ్డ వాక్యం అక్కడ దేని చేత కృంగిపోయింది? సూర్యుని చేత. అలాగే అంటే మనిషి హృదయం రాతి నేలగా ఉండినట్లయితే వస్తున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆ వ్యక్తి కూడా ఏం చేయలేడంటే వాక్యములో అభివృద్ధి పడలేదు. మూడోది ఎక్కడ? ముండ్ల మీద. ముండ్ల మీద పడిన తర్వాత ఆ ముండ్లో ఆ యొక్క విత్తనాన్ని ఏం చేయనివ్వవు? ఎదగనివ్వవు. నాలుగవది ఏంటిది అది? కాబట్టి 4 చోట్ల విత్తనాలు పడ్డాయి, కానీ మొక్క మాత్రం ఎక్కడ మాత్రమే కనపడింది? మంచి నేల. అలాగే ఈరోజు సేవకుడు చెప్తున్న వాక్యము అన్నీ మీ హృదయాల్లో ఎక్కడ పడుతున్నాయి? ఒకవేళ మంచి నేలలో పడినట్లయితే, నీది మంచి హృదయం అయితే చెప్పబడుతున్న వాక్యానికి లోబడగలిగిన గుణం నీలో ఉండాలి. నువ్వు వినడం లేదు అంటే ఈ 3 నెలల్లో ఏదో ఒక నేల నీది. అయితే ప్రియులారా, ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక చిన్న పిక్చర్ని మీకు చూపిస్తాను. మీకు ఇంకా బాగా అర్థమైద్దేమో. చూడండి, ఆ పక్షి ఎత్తుకుపోయింది ఎవరంట? అపవాది. ఆ లోతు లేని హృదయంలో ఏమొచ్చాయంట? శ్రమలు వచ్చాయి. ఆ ముండ్ల పొదల్లో పడినప్పుడు అతని యొక్క దృష్టి అంతా దేని మీద ఉందంట? ధనము, అక్కరలు, దురాశలు, ఐహిక విచారాల మీద. ఒకవేళ నిష్కపటమైన హృదయము నీకు ఉంటే నీ హృదయము 30 దంతలుగా
60 100 ఫలింపజేయబడుతుంది. కాబట్టి నీ హృదయము ఫలించడం లేదు అంటే, నీ హృదయము అభివృద్ధి పడడం లేదంటే, నీ యొక్క క్రియలలో 2024తో పోలిస్తే 2025లో మార్పే లేదంటే ఖచ్చితంగా నువ్వేం కలిగి ఉన్నట్టు? లోపము కలిగినట్టు. నీ హృదయం మంచిదైతే కాదు అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మంచి నేల హృదయము నాది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఒకవేళ ఉంటే నిజమేంటంటే అసలు ఉండకపోవచ్చు కూడా నిజమేంటంటే. కాబట్టి ప్రియుల, కానీ దేవుడు కోరుకునే ఏ నేల అంటే నిష్కపటమైన హృదయము, మంచి నేలను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరలా చెప్తున్నాను చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ప్రకటించారు. ఆయన ఏ ప్రాంతంలో ప్రకటించినా కూడా ఆయన చక్కగా అందరికీ అర్థమైన విధంగా ఉపమానాలు ప్రకటించాడు. ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరి గురించి చెప్పాలనుకున్నాడంటే విత్తువాడు గురించి చెప్పాలనుకున్నాడు. విత్తేవాడు గురించి చెప్పేటప్పుడు ఎన్ని నేలలను తీసుకున్నాడు? ఉదాహరణగా 4 నేలలు. అంటే మనుషులు ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటేమో త్రోవ పక్కన, 2 రాళ్ళు, 3 ముళ్ళ పొదలు, 4 మంచి నేల. అయితే పడిన తర్వాత అతను వాక్యాన్ని విత్తాడు. విత్తిన తర్వాత మరి త్రోవ పక్క పడ్డ విత్తనాన్ని కాకి పట్టుకుపోయింది. మరి రాతి నేలలో విత్తినప్పుడు శ్రమల చేత అది కృంగిపోయింది. మూడవది ఐహిక విచారము చేత, ధనాపేక్షల చేత, దురాలోచనల చేత, శరీర క్రియల చేత అతడు ఎదగలేకపోయాడు. నాలుగవది 30 60 100 అభివృద్ధి పడింది. వీళ్ళలో సీనియర్ మోస్ట్ విశ్వాసి ఎవరంటే ఎవరు చెప్తారు? అంతేనా? ఈరోజు నిజంగా సీనియారిటీ అంటే ఏమిటి అంటే నీ క్రియలను బట్టే ఆ సీనియారిటీ వస్తుంది, కానీ నువ్వు వచ్చిన దానిని బట్టి కాదు అని మనం అయితే నేర్చుకునే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా ఆ విషయం? ఏ భూమి అయితే బాగుండిద్దో, ఏ భూమి మీద అయితే మంచి విత్తనం పడిద్దో, మంచి విత్తనము మంచి భూమి ఆ భూమికి ఏం పెంచిద్ది అంటే మంచి ధరను పెంచిద్ది. అంతేనా? మంచి విత్తనము మంచి భూమి ఆ భూమికి ఏం పెంచిద్ది? విలువను పెంచిద్ది. అయితే ఒకవేళ ఈరోజు మంచి వాక్యము మంచి నేలలో పడితే నువ్వు ఎలా తయారు చేయబడతావు అంటే మంచి విలువలతో కూడిన ఒక క్రైస్తవుడిగా తయారు చేయబడతావు అని మనం అయితే నేర్చుకునేవారిగా ఉండాలి. ప్రతి నేల, ప్రతి విత్తనము ఒకటే, కానీ దాని ఫలితాలు ఒకలాగా లేవు. దానికి గల కారణం ఏమిటి అంటే మనిషిని బట్టి, మనిషి యొక్క ఆలోచనలు బట్టి మారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు ఏదైతే వింటావో, ఏదైతే విశ్వసిస్తావో దాని ప్రకారంగా జీవించగలిగినట్లయితే దేవుడు నీ జీవితానికి కూడా విలువ తెచ్చేవాడిగా ఉంటాడని, మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా వాక్యాన్ని చక్కగా వినాలని మొదటి ఉపమానముతో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యాన్ని అయితే ఉపదేశించారు. ఒకవేళ మీరు ఇళ్ళకెళ్ళి చదివినట్లయితే ఇంకా మీకు మంచి కోణంలో అర్థం అవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.